హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ క్రేవింగ్స్. నేను మీ విన్నీని. ఈరోజు మీకు బీన్స్ ఇంకా క్యారెట్ 2 కలిపి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది చపాతీ ఇంకా రైస్‌లోకైతే డైరెక్ట్‌గా కలుపుకొని తినేయొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటుంది. లేదా పప్పు, రసం, సాంబార్ వాటిలోకైతే సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, ఇంకా శనగపప్పు కూడా వేసుకొని పోపుని వేగనివ్వాలి. పోపు అనేది వేగుతుండగానే ఇందులో ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇంకా లైట్‌గా వేగుతుండగానే ఒక 4, 5 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఇంకా ఎండుమిర్చి అనేది బాగా వేయించుకోవాలి. ఈ 2 బాగా వేగుతుండగానే పచ్చిమిర్చిని ఒక 4-5 వరకు మధ్య వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి అనేది బాగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. పోపు అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఇంకా క్యారెట్ 2 కలిపి వేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నాను బీన్స్. ఇంకా క్యారెట్ వచ్చి ఒక 2 మీడియం సైజువి అయితే తీసుకున్నానండి. ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ అనేది మనం ముందుగానే వేయకూడదు. ముందుగా వేసినట్లయితే మనం తర్వాత పెసరపప్పుని యాడ్ చేసినప్పుడు పెసరపప్పు అనేది సరిగ్గా వేగదు. సో దీనికైతే మంటని సిమ్‌లో పెట్టేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి మినిమమ్ 10 మినిట్స్ అయినా టైం పడుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 10 మినిట్స్ తర్వాత క్యారెట్, బీన్స్ అనేది బాగా ఉడికిపోయి ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లోనే ముందుగా ఒక గంట ముందే నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాము. పెసరపప్పు బాగా ముక్కలకి మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి. మంటని చిన్న మంట మీదే పెట్టుకొని ఒక 5 నిమిషాలు లేదా పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది ఉడికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ. 5 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. పప్పు అనేది కొంచెం పలుకులు పలుకులుగానే మనం తినేటప్పుడు మనకి నోటికి తెలుస్తుంటేనే బావుంటుంది. మరీ మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనేది అస్సలకి బాగోదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మీకు తగిన సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ అయితే చాలా వరకు తక్కువే పడుతుంది. సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. పప్పు ఉడికిపోయి బాగా కలిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో అయితే మూత పెట్టి ఒక 2-5 మినిట్స్ అని ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాము. నేను కొబ్బరి అనేది చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నేను తక్కువ వేస్తున్నానంటే నేను తినను కాబట్టి నేను చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నాను. అది మీకు చూపించడం కోసమే వేస్తున్నాను. మీరు చాలా అంటే చాలా ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ బీన్స్ క్యారెట్ ఫ్రై అనేది
మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి అయితే చెప్పండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో డైట్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.